దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ఎవరు దుఃఖపడుతున్నారో, ఎవరు వేదన పడుతున్నారో వారి జీవితంలో సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడని వారికి తెలియజేస్తున్నాడు. ఎవరికి సంతోషం లేదో వారి హృదయాలు ఖచ్చితంగా సంతోషపడతాయి. ఎప్పుడు మన హృదయం సంతోషపడుతుందంటే మనం ఎదుట ఉన్న దాన్ని అనుభవించుట ద్వారా. లోకంలో ఉన్న ఆశలు, లోకాశలు, ఎన్నో ఆశలు పెట్టుకొని మన జీవితాన్ని వ్యర్థపరచుకోవడం కంటే మన ఎదుట ఉన్నదాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా నమ్మకంగా కాపాడుకోవడం వల్ల ఎక్కువ దేవుడు ఇస్తాడు. ఒక్క దేనారం ఇచ్చిన వాడు వెళ్ళి భూమిలో పాతి పెట్టగా మళ్ళీ అది వాడి యొద్ద నుండి తీసివేయబడ్డది. అది వాడు ఉపయోగించి జాగ్రత్తగా వాడుకున్న ఎళ్ళ దానికి రెట్టింపు ఇచ్చేవాడే. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువలో నీకు ఇస్తాడు. నీకు ఇచ్చిన దాంట్లో కొంచెంలో నువ్వు నమ్మకంగా దేవుని కోసం పనిచేస్తే ఎక్కువ దేవుడు నీకు మేలు చేస్తానని చెప్తున్నాడు. అప్పుడు నీ హృదయం సంతోషపడుతుంది. నీ హృదయం సంతోషపడడం ద్వారా దేవాది దేవుడు మహిమ పొందుతాడు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను. దుఃఖపడుచున్నావేమో కానీ పదే పదే దేవుడు నిన్ను చూస్తానని, మరలా నిన్ను లేవనెత్తుతానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడవద్దు. నీ శ్రమను చూసిన యేసయ్య మరలా నీకు సంతోషాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. మీ హృదయం సంతోషించును. నువ్వు ఇప్పుడు దుఃఖంలో ఉన్నావు కానీ నీ హృదయం సంతోషించే రీతిగా చేస్తానని చెప్తున్నాడు. నీ సంతోషం ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడం అన్నమాట. దేవుని వాక్య లేఖనాల ప్రకారం ఎవ్వడు మన సంతోషాన్ని దొంగలించకుండా వేసే అటువంటి పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యంలో అటువంటి సంతోషం, సమాధానాలు, శాంతులు దొరుకుతాయి. కనుక పరలోక రాజ్యం మనం వెళ్ళుట కొరకు ఈ భూలోకంలోనే మంచి నీతి మార్గంలో, యథార్థ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో నడిచి దేవుని మహిమకరంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరము మంచి నీతి మార్గంలో నడిచి ఈ భూలోకంలో మనకిచ్చిన పనులన్నీ కొంచెమే అయినను నువ్వు నమ్మకంగా జాగ్రత్త కలిగి చేసిన ఎడల అది నీకు అధికం చేస్తాయి. అప్పుడు నీ హృదయం అన్నిటి యందు సంతోషపడుతుంది. కనుక మన జీవితంలో ప్రతి ఒక్క దీవెన, ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి ఏ వ్యక్తిలో సంతోషం లేదో, ఏ కుటుంబంలో సంతోష సమాధానాలు లేవో యేసు నామంలో ఈరోజు ఈ క్షణమందే వారి జీవితాల్లో సంతోష సమాధానాలు కలుగునుగాక. ఎవరు ఎలా నడిపించబడాలో యేసు నామంలో వారు ఆ రీతిగా నడిపించబడుదురుగాక. యేసు నామంలో ఈ కార్యాలన్నీ ప్రతి ఒక్క జీవితంలో, వింటున్న వారి జీవితంలో, ధ్యానిస్తున్న వారి జీవితంలో జరుగునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకున్నాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడువైన యేసయ్య, ప్రేమ నమ్మకమైన దేవుడివయ్యా. సంతోషం లేక ఎంతోమంది బాధపడుచున్నారు. కానీ ప్రభా, నేను మిమ్మల్ని మరలా చూచెదను ప్రభా, చూచెదను, మీరు సంతోషించెదరని సెలవిస్తున్న దేవుడు యేసయ్య. ఎవరు ప్రభా దుఃఖపడుచున్నారో వారిని మరలా చూడు ప్రభా. వారిని చూసి వారి హృదయాన్ని సంతోషపరచు. ఎవరు దొంగలించని సంతోషాన్ని ప్రభా, ఎవడు తీయలేని సంతోషాన్ని ప్రతి బిడ్డకి ఇవ్వండి. వాక్యం ధ్యానిస్తుండగా, వినుచుండగా వారి జీవితాల్లో గొప్ప మహిమ, దీవెన, ఆశీర్వాదం కలుగుని గాక ప్రభా. ఏ కార్యాలు లేక దుఃఖపడుచున్నారు వారి జీవితంలో ఆ కార్యాలు దయచండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి పనిలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి విషయంలో మేలు, సమాధానం, విజయమును దయచేయండి ప్రభా. మమ్మల్ని దీవించండి. ప్రతి బిడ్డని వాడుకోండి ప్రభా. మహిమకరంగా నీ నీతిని, రాజ్యాన్ని ఇవ్వండి. ఎంతోమంది నశించిపోతున్నారు రక్షణ లేక. బిడ్డలందరికీ రక్షణ భాగ్యాన్ని దయచేసి నువ్వు దీవించి ఆశీర్వదించి ఈ దినాన్ని నీ దేవదూతలు తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.